ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సంతోష శుభ సమయాన బుధవారం సాయంత్రం మంగళగిరి టిట్కో, రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లోని మగ్గాల షెడ్ల వద్దకు ప్రజాప్రతినిధులు, నాయకులు వెళ్లి చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలులో చేసిన కృషికి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ అనుబంధ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య, టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు వంగర హనుమాన్, నాయకులు పొట్లబత్తుని లక్ష్మణరావు, వంగర పెదలక్ష్మయ్య, జంజనం వెంకట సుబ్బారావు, ఆకురాతి నాగేంద్రం తదితర నాయకులు పాల్గొన్నారు. తొలుత చేనేత కార్మికులను ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందేశాన్ని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు సాయి ప్రసాద్ వినిపించారు. తదుపరి నాయకులు ప్రసంగించారు. అనంతరం చేనేత కార్మికులకు స్వీట్లు పంచి తమ సంతోషాన్ని పంచుకున్నారు. అందరికీ నమస్కారాలు. మరి రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చాక మన స్థానిక ఎమ్మెల్యే, యువగళం అధినేత నారా లోకేష్ గారి యొక్క యువగళంలో నేతన్నలకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని ఆ రోజు పాదయాత్రలో హామీ ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత నేతన్నలకి, రాష్ట్రంలో నేతన్నలందరికి కూడా 200 యూనిట్లు ఉచిత కరెంటు ఈ నెల నుంచి నేతన్నలకి 200 యూనిట్లు అమలు చేస్తాము. అదేవిధంగా పవర్ లూమ్స్లో నేస్తున్నటువంటి నేతన్నలకి 500 యూనిట్లు ఉచిత కరెంటు ఆనాడు ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఈరోజు అటు నేతన్నలకి, ఇటు పవర్ లూమ్స్ నేసే నేతన్నలకు కూడా 500 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వటానికి ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి ఇవ్వటానికి ఆమోదం తెలపడం జరిగింది. ఇందులో చేనేత వర్గాలందరూ కూడా ఎంతో సంతోషంగా హర్షాతిరేకాలు రేపుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలో ఆయన ధర్మవరంలో ఒకటే అన్నారు, ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో మగ్గం నేస్తున్నటువంటి ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి కూడా 200 యూనిట్లు ఉచితంగా కరెంటు అందజేస్తాం. అలాగే పవర్లూమ్ కార్మికులు కూడా ఈ రాష్ట్రంలో కొంతమంది ఉన్నారు కాబట్టి వారికి కూడా 500 యూనిట్లు ఉచితంగా మరి కరెంటు ఉచితంగా అందిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. చాలామంది హామీలు ఇస్తుంటారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టి పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితులు ఎన్నో చూసాం మనం. కానీ లోకేష్ గారు ఇచ్చిన మాటకి కట్టుబడి రాష్ట్రం మరి ఎన్ని కష్టాల్లో ఉందో మీ అందరికీ తెలుసు. ఒక రాక్షసుడి పాలనలో మనం అనుభవించినటువంటి కష్టాల నుంచి బయటపడటానికి కోసం అనేక మరి పరిస్థితులను ఎదుర్కొంటూ ఈరోజు మనకి చేనేతను బ్రతికించడం కోసం అనేక కార్యక్రమాలని మరి రూపొందించి మన ముందు పెడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉచిత కరెంటు, దీనివల్ల కార్మిక కుటుంబాలకి ఎంత మేలు జరుగుతుందంటే 93,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఒక చేనేత కార్మిక కుటుంబాలు లబ్ధి చేకూరుతుంది. ఒక్కొక్క కుటుంబానికి 8,500 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా దీనివల్ల లబ్ధి చేకూరుద్ది.
అంతేకాకుండా 11,500 మరి పవర్లు మగ్గాల కార్మికులకు కూడా లబ్ధి చేకూరే పరిస్థితి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రియతమ నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ కృషి మనం ఎప్పుడు కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేం. ముందు ముందు చేనేతని బ్రతికించడం కోసం వాళ్ళు అనేక పథకాలను రూపొందించబోతున్నారు. హృదయపూర్వక నమస్కారాలు. మనందరికీ తెలుసు, గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని, అలాగే ఏదైతే ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా సూపర్ 6 పథకంలో అధిక భాగాలను ఇప్పటికే పూర్తి చేయడం మనందరం చూసాం. తల్లికి వందనం కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు ఉచితం కానివ్వండి, అలాగే రైతు భరోసా కానివ్వండి, అలాగే మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కానివ్వండి, అలాగే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నదంతా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం. ఈ రోజున రాష్ట్రంలోని నేతలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం మరొక ముందడుగు వేసింది. గౌరవం మంగళగిరి శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తన పాదయాత్రలో అనేక చోట్ల నేతన్నలు కలిసినప్పుడు వారు ఇచ్చిన సలహాలు, సూచనలు, వారి యొక్క ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు నారా లోకేష్ గారు చొరవ తీసుకొని ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం కోసం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నలకి 4,000 రూపాయలు పెన్షన్ చేయడం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ రోజున థ్రిఫ్ట్ ఫండ్ కింద సుమారు 5 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది. అలాగే ఇక రాబోయే రోజుల్లో నూతన యంత్ర పరికరాలు కొనుక్కుంటే 90% సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అలాగే చేనేతకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం కోసం అమెజాన్ లాంటి సంస్థలతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటన్నిటితో పాటుగా ఈ రోజున రాష్ట్రంలోని సుమారు 1,04,500 మందికి లబ్ధి పొందేలా నేతన్నలకి సుమారు 150 కోట్లతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మంగళగిరిలో కూడా అత్యధిక నేతన్నలకి ఈ పథకం ద్వారా కూడా లబ్ధి పొందుతుంది. నారా లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా నేతన్నలందరూ కూడా పెన్షన్ వచ్చే విధంగా, అలాగే ఈ కరెంటు సదుపాయం కల్పించే విధంగా కూడా అవకాశం కల్పించమని వారు చెప్పడం కూడా జరిగింది. ఈ రోజున ఒక్కొక్క కుటుంబానికి మగ్గాల మీద ఉన్న మగ్గాలు నేర్చే వారికి అయితే 200 యూనిట్లు, అంటే సుమారుగా ఒక సంవత్సరానికి 8,640 రూపాయలు ఒక కుటుంబానికి మిగులుతుంది. అలాగే మరమగ్గాలు నేర్చే వాళ్ళు తయారు చేసే వాళ్ళకైతే సుమారుగా 21,600 ప్రతి సంవత్సరం కూడా లబ్ధిదారుడికి వనగూరుతుంది. ఇవన్నీ కూడా ఆ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే మనందరూ ఒకసారి పాత రోజు గుర్తు చేసుకోవాలి. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేనేత రంగాన్ని పూర్తిగా సంక్షోభంలో నెట్టింది. చేనేత రంగాన్ని తాకట్టు పెట్టి బ్యాంకులు అప్పులు కూడా తీసుకొచ్చి ఆ బండ కూడా మీద పెట్టిపోయారు రాష్ట్రం మీద. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వనరులను సమకూర్చుకుంటూ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. సింహభాగం కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఇంకా 1-2 హామీలు మాత్రమే మిగిలింది. మీరు అడిగారు ఇప్పుడు, ఖచ్చితంగా అది కూడా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది. మిగతా పథకాలు కూడా మనందరికీ అంతే తెలియజేస్తూ, ఏదైతే ఈ పథకానికి రూపకర్త నారా లోకేష్ బాబు గారు, మన మంగళగిరి ఎమ్మెల్యే, ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ పథకానికి రూపకర్త. వారు ముఖ్యంగా మంగళగిరిలో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది ఉండకూడదు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి మహిళ, వృద్ధులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా అభివృద్ధి సంక్షేమంలో భాగస్వాములు కావాలని చెప్పి ప్రత్యేకమైన దృష్టి పెట్టి మంగళగిరిని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా కూటమి ప్రభుత్వాన్ని మరలా
అధికారం తెచ్చుకోవడానికి మనందరం కూడా మాట ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చేనేత కార్మికులందరికీ ముఖ్యంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఒక గౌరవాన్ని ఇచ్చారు, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కొరకు మనందరం ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్నాము. మనమంతా కూడా చేనేత కార్మికులను గుర్తించి కళాకారులని చెప్పారు మనల్ని. అంటే మనకు తెలుసు మన కళ ఎంత అద్భుతంగా ఉంటుందో, ఒక చీరను తయారు చేసే విధి విధానాలు ఎలాంటియో మనందరికీ తెలుసు కాబట్టి మనల్ని గౌరవించడం మనకే గౌరవంగా ఉంది కాబట్టి అందరికీ ప్రత్యేకంగా మనందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున, అదే విధంగా నారా లోకేష్ గారి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ 200 యూనిట్లు ఖర్చు పెట్టే ఇది మన పిల్లల పేరునో మన అవసరానికో అని చెప్పేసి ఒక బ్యాంకులో వేసుకున్నా గానీ అదొక పొదుపు, ఏదో ఒక అవసరానికి, అత్యవసర అవసరానికి ఉంటుందనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఇస్తున్నారు. మనం దాన్ని యూటిలైజ్ చేసుకొని అవసరానికే వినియోగించుకునే విధంగా మనం చేసుకోవాలని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే అత్యవసరం ఎటు నుంచి ఎటు వస్తుందో తెలియదు. అవసరానికి ఒక చిన్న పిల్లలకు బ్యాంక్ కిట్టి లాగానో ఏదో పెట్టుకుంటారు, సరదాగా అలా వేసినా కూడా రోజుకి రూపాయి వేసినా కూడా నెలకు 30 రూపాయలు అలా వస్తాయి. అలా విధంగానే సంవత్సరానికి 8,640 రూపాయలు వస్తాయి. అవన్నీ మన పిల్లలకు వినియోగించుకోవాలని చెప్పేసి ఆయన ఉద్దేశం. మన మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మన యువ నాయకులు, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు మన మంగళగిరిలో పర్యటిస్తూ చేనేతల కష్టాలు తెలుసుకొని చేనేతలకు మనం ఏ విధంగా సహాయ సహకారాలు అందించగలమని చెప్పి ఆలోచించి ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా చేనేతలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా వారికి పనిముట్లు కాడించి, రాట్నాలు కాడించి వివిధ మన పనులకు సంబంధించిన వస్తువులు అందజేస్తూ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ ఏదైతే తన యువగళం పాదయాత్ర ప్రారంభించి అనేక సాట్ల మన చేనేత కుల బాంధవులందరూ కూడా కలిసి చేనేత చాలా ఇబ్బందుల్లో ఉంది, మీరు చేనేతను ఆదుకోవాలని వారి దృష్టికి తీసుకురావడంతో ఆ రోజు యువగళం పాదయాత్ర సాక్షిగా చేనేత కుటుంబాలను మేము ఆదుకుంటాం. మా మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేనేత కుటుంబాలు ఉన్నాయి. వారి పరిస్థితులు, వారి ఇబ్బందులన్నింటినీ కూడా నా కళ్ళతో చూశాను. చేనేతలను ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలో రంగాల్ని ఆదుకుంటామని చెప్పి ఆ రోజునే మేనిఫెస్టోలో చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు మేనిఫెస్టోలో పెట్టి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మేనిఫెస్టోను ప్రకటించడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. నేత నేసే నేతగాడ వెలుగు నీడల పొడుగు పేక. వెలుగు నీడల పొడుగు పేక అంటే కష్ట సుఖాల కలనేతని దాన్ని అలా ఆయన మార్చి రాశాడు. అన్ని మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి. నేత నేసే నేతగాడ వెలుగు నీడల పొడుగు పేక నేసినావు ప్రీతి తోడా నేసినావు ప్రీతి తోడ చిక్కులోనే బ్రతుకువాడ చిక్కులోనే బ్రతుకువాడ నేత నేసే నేతగాడ వెలుగు నీడల పొడుగు పేక. కాలుతో నువ్వు చెక్క తొక్కి చేతితో నువ్వు కుచ్చుపట్టి కాలుతో నువ్వు చెక్క తొక్కి చేతితో నువ్వు ఖర్చుపట్టి వాటుకు నీటుగా వాటుకు నీటుగా ధీటులేని సాటిలేని నేత నేసే నేతగాడ నేత నేసే నేతగాడ వెలుగు నీడల పొడుగు పేక.